సాధించాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పొత్తులో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా మోడీ ఎదిరించిన వ్యక్తి రేపొద్దున ఉమ్మడిగా ఒక పార్టీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తే అవతల వ్యక్తులు మిస్టేక్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఎదుర్చడా? మన కోసం నిలబడ్డా, మన కోసం ఇల్లు వదిలేసిన వ్యక్తి తన భయం పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఉందా? అట్లాంటి వ్యక్తిని నమ్మి ఆయన వెనకాల నడవడానికి ఇంకా సందేహించి క్వశ్చన్ ఆయన గురించే. రాష్ట్రంలో ఎప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి యొక్క చరిత్ర తీసుకున్నా అతని కన్నా ఎక్కువగా నిస్వార్థంగా నిలబడ్డ వాళ్ళు లేరు. అతనిలాగా జేబులు డబ్బులు కట్టి జనానికి పెట్టిన వాళ్ళు లేరు. అతనిలాగా తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఎదిరించిన వాళ్ళు. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మీరు ఏ కులం నుండి ఏ ప్రాంతంలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ఓటర్ కనుక అయితే రాబోయే రోజుల్లో 24 ఎలక్షన్ లో మీ ఓటు జనసేన టీడీపీ ఒక్కరు అత్యధిక పడాలి. ఎక్కడ చూసినా సరే ఎవరు నిజానికి యంత్రం అంటే కనుక్కోలేని చెప్పుకోగలిగిన ఉండాలి. అట్లాంటి పరిస్థితి కొనుగోలు నియోజకవర్గాల నుండి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లు కూడా ఒక్కడు కూడా వైసీపీకి పోకుండా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి 24లో నా ప్రభుత్వం జనసేన టీడీపీ ఒక్క ప్రభుత్వం. మరి మీది జనసేన